మరో ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో బుధవారం ఉదయం 5:58 పిఎస్ఎల్వి C-43 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగనుంది. ఇది పూర్తయిన వెంటనే గురువారం ఉదయం 9:58 నింగిలోకి దూసుకు వెళ్లనుంది పిఎస్ఎల్వి రాకెట్. ఈ వాహక నౌకకు చెందిన HY-SIS ఉపగ్రహం ద్వారా 630 కిలోమీటర్ల నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను చూసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల అంచనా, నీరు, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించిన సేవలు అందించనుంది. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పిఎస్ఎల్వి C-43 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైన పరిస్థితి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. ఇటు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు ఉదయం పిఎస్ఎల్వి C-43 అనే రాకెట్ ను కక్షలోకి పంపించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఇవాళ ఉదయం 5:58 దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి ప్రయోగ వేదికగా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఇస్రో సిద్ధం చేసింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి 28 గంటల పాటు నిర్విరామంగా కౌంట్ డౌన్ జరిగిన అనంతరం రేపు ఉదయం 9:58 నిప్పులు కక్కుతూ పిఎస్ఎల్వి C-43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ వాహన నౌక ద్వారా దాదాపు 31 ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్లనున్నారు శాస్త్రవేత్తలు. ప్రధానంగా భారత్ కి చెందినటువంటి హైసిస్ అనే ఒక ఉపగ్రహంతో పాటు ఇటు 8 విదేశాలకు చెందినటువంటి మరో 30 ఉపగ్రహాలను కూడా కక్షలోకి తీసుకెళ్లనున్నారు. ప్రధానంగా తీసుకుంటే ఇప్పటికే మనం హైసిస్ ఉపగ్రహాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. 380 కేజీల బరువైనటువంటి హైసిస్ ఉపగ్రహం భూమికి 636 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాన్ని కూడా తీసుకెళ్లి అక్కడ దింపనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఉపగ్రహం భూమిపై ఉన్నటువంటి భూ ఉపరితలంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా పూర్తిగా అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు హై రెజల్యూషన్ తో కూడినటువంటి ఫోటోలను కూడా తీసి ఇస్రోకి పంపించడం దీని యొక్క పనితీరు అనేది చెప్పుకోవాలి. ఇస్రోకి ఏదైతే ఇటు రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే శాటిలైట్ ని అక్కడ ఉంచిన తర్వాత దాని పనితీరు ప్రారంభమైన తర్వాత దాదాపు 5 సంవత్సరాల పాటు తన సేవలను హైసిస్ ఉపగ్రహం కూడా అందించనుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు భూగర్భం, అలాగే సముద్ర ఉపరితలం, అలాగే అటవీ సంరక్షణ, ఈ అన్ని విషయాలను కూడా పూర్తిగా కూడా ఇది ఏదైతే పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పి చెప్పుకోవాలి. అలాగే ఏదైతే ఈ పిఎస్ఎల్వి C-43 రాకెట్ ద్వారా పంపిస్తున్నటువంటి 31 ఉపగ్రహాల్లో ఒకటి భారత్ కాగా మరో 30 కూడా పూర్తిగా కూడా విదేశాలకి చెందినటువంటి కూడా చెప్పుకోవాలి. ఒక యుఎస్ కి సంబంధించినటువంటి రాకెట్ ఏదైతే యుఎస్ కి సంబంధించి 23 ఉపగ్రహాలని నింగిలోకి తీసుకెళ్తుండగా మరోవైపు కెనడా, కొలంబియా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్, స్పెయిన్ కి చెందినటువంటి మరో 7 ఉపగ్రహాలను కూడా కక్షలోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా ఏదైతే పిఎస్ఎల్వి సిరీస్ అనేది ఇస్రో శాస్త్రవేత్తలకి గెలుపు గురంగా
మారింది. వరుసగా కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి ద్వారా విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఇది 45వ ప్రయోగంగా చెప్పుకోవచ్చు. షార్ నుంచి 44 పిఎస్ఎల్వి రాకెట్లను ఇప్పటికే పంపించగా వాటిలో 1-2 మినహా మిగతా అన్ని కూడా పూర్తి స్థాయిలో విజయ పరంపర కొనసాగించాయి. రేపు పంపిస్తున్నటువంటి పిఎస్ఎల్వి C-43 రాకెట్ తో 45 ప్రయోగాలను విజయవంతంగా ఇస్రో పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు పిఎస్ఎల్వి ద్వారా. అయితే పిఎస్ఎల్వి రాకెట్ అనేది వాణిజ్య పరంగా పూర్తి స్థాయిలో ఆదాయాన్ని ఇస్రోకి తీసుకొస్తుందని చెప్పుకోవాలి. విదేశాలకు సంబంధించినటువంటి అనేక అంతరిక్ష ప్రయోగ సంస్థలు ఇటు ఇస్రోని ఆశ్రయిస్తున్నాయి. తమకు సంబంధించినటువంటి శాటిలైట్లన్నింటినీ కూడా తక్కువ వ్యయంతో శాటిలైట్ అంతరిక్షంలోకి పంపించే అవకాశం ఉండడంతో ఇస్రోని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే రేపు ప్రయోగించనున్నటువంటి పిఎస్ఎల్వి C-43 రాకెట్ కౌంట్ డౌన్ అయితే ఇవాళ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే భద్రతా వలయాలన్నీ కూడా షార్ ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బృందాలు కూడా షార్ వద్దకు చేరుకున్నాయి. ఇస్రో చైర్మన్ శివన్ సైతం ఇవాళ హాజరై రేపు జరగనున్నటువంటి ప్రయోగం పైన సైంటిస్టులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద తీసుకుంటే 28 గంటల నిర్విరామ కౌంట్ డౌన్ అనంతరం రేపు ఉదయం 9:58 నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-43 రాకెట్ దిగ్విజయంగా కక్షలోకి తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.